మూసీ పునర్జీవాన్ని అడ్డుకుంటే పురుగులు పడి చచ్చిపోతారని మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ బీజేపీలపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోలేకే కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. విషయంలో ఇప్పుడు మూసీ కూడా రెచ్చగొట్టి ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. ఎందుకంటే మూసీ ప్రక్షాళన అనేది జరిగితే అది హైదరాబాద్కు ఎంతో వన్నె తెస్తుంది, హైదరాబాద్ ప్రజలకు వన్నె తెస్తుంది, రేపు పర్యాటకులను ఆకర్షిస్తుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అటువంటి మూసీ ప్రక్షాళనకు పూనుకుంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతోటి మా మైకుల ముందట మాట్లాడిచ్చేసి వాళ్ళ పెయిడ్ ఛానల్స్ ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఒక 15-16 ఛానళ్ళని పెట్టుకొని వాటిల్లో వైరల్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు ట్రైబల్లను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాదు, ఇందిరాగాంధీ హయం నుంచి ఈ రోజు వరకు కూడా ఇందిరమ్మను మర్చిపోలేనటువంటి వర్గాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆ రోజు ఇందిరమ్మ ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్ వీళ్ళు మాత్రమే. ఎందుకంటే ఆ రోజు భూదానం చేసింది ఆమె, ల్యాండ్ సీలింగ్ తెచ్చి వీళ్ళకి భూములను పంచింది, ఇల్లు ఇచ్చింది, వాళ్ళకి ఎన్నో రకాల సౌకర్యాలను కల్పించింది, 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని తెచ్చింది, బ్యాంకులను జాతీయం చేసింది, రాజభరణాలను రద్దు చేసి ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళని గుండెల్లో పెట్టుకోండి. మరి మీరేం చేశారు? మీరు పోడు భూమిలో ఉన్నటువంటి ట్రైబల్స్ను ఇష్టం ఉన్నట్టుగా లాఠీ చార్జీలు చేసి కనీసం పిల్ల తల్లులను అంటే పాలిచ్చే తల్లులతో సహా అమాయకులను తీసుకుపోయి మీరు జైళ్ళల్లో పెట్టి రోజుల తరబడి పెట్టి మీరు హింసించినటువంటి మీరు ఈరోజు ట్రైబల్స్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మూసీ నది విషయంలో ఇప్పుడు మూసీ కూడా